సార్ సో కొంతమంది మిమ్మల్ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారు. మీరు న్యూమరాలజీ గురించి కొన్ని టిప్స్ చెప్పడం గాని, పేరు మార్చుకుంటే బావుంటుందని కొంతమంది మెసేజ్ చేశారు. అందులో ఒకావిడ నా పేరు చందన అండి. నేను కొత్తగా ఉద్యోగం నుంచి వ్యాపారం చేయబోతున్నాను. ఉద్యోగంలో అయితే సక్సెస్ అయ్యాను గానీ, వ్యాపారం నాకు సక్సెస్ అవుతుందా లేదా? వ్యాపారంలో రాణించాలంటే పేర్లేమైనా మార్చుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ 'చందన' అనేటువంటి పేరులో మెయిన్‌గా ఏం చెప్తున్నానంటే అమ్మా, దే హావ్ టు స్ట్రగుల్ హార్డ్ టు లీడ్ దేర్ లైఫ్. దే హావ్ టు పాస్ త్రూ మెనీ టీర్ఫుల్ ఇన్సిడెంట్స్ అన్నాడు. హ్మ్. కాబట్టి నువ్వు ఉద్యోగమే చేసుకో అమ్మా. నువ్వు దయచేసి వ్యాపారం చేసుకోవద్దు, వ్యాపారంలోకి రావద్దు. ఉద్యోగం చేస్తేనే బాగా సక్సెస్ అయ్యి ఉంటావు. అదీ కాక ఉద్యోగంలో కూడా ఏదో జరుగుతుందంటే జరుగుతుందన్నట్టు జరిగిద్ది తప్పితే, నీకు పెద్ద సక్సెస్ అనేది లేదు. ఏదైనా ముందు 'చందన' అనేటువంటి పేరులో కరెక్షన్ చేసుకోవాల్సిందే. 'చందన' అనే పేరులో టీర్ఫుల్ ఇన్సిడెంట్స్ గడిపేటువంటి ఒక నెగెటివ్ నంబర్ ఉంది. అది నేను చెప్తున్నానని కాదు. మీ ఫోన్‌లో మీరు టైప్ చేసుకోండి. మీరు ఒక ఎంప్లాయీ కదా! మళ్ళీ బిజినెస్ చేయబోతున్నారు కదా! న్యూమరాలజీ లైట్ డౌన్‌లోడ్ చేసుకొని 'చందన' అని కొడితే దానిలో ఉంటది. టీర్ఫుల్ ఇన్సిడెంట్స్ గడుపుతారు అని. హ్మ్. అలా టీర్ఫుల్ ఇన్సిడెంట్స్ గడిపేయటం మనకెందుకులే అని చెప్పి మీకు నమ్మకం ఉన్న ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని కలిసి, ఇదండి మా పేరు ఇలా ఉందండి అని చెప్తే ఆ నెగెటివ్ నంబర్ తీసేస్తా. తీసేసినప్పుడు అప్పుడు మీరు బిజినెస్ చేయడానికి కూడా మీకు హెల్ప్ అవుతది. అలా బిజినెస్ చేసి బాగా బిజినెస్‌లో సక్సెస్ అయ్యేటువంటి పాజిటివ్ నంబర్ అనేది పెట్టడం జరుగుతదమ్మా. అలా చేసుకుంటే మంచి సక్సెస్ చూస్తారు కాబట్టి, ఒక్కసారి మంచి వ్యాపారం చేయబోయే ముందు, లక్షల కోట్లు ఖర్చు పెట్టబోయే ముందు, అసలు ఎలా నాకు ఇది సెట్ అవుతుందా లేదా? నా పేరు సెట్ అవుతుందా లేదా? నేను పెట్టే బిజినెస్ యొక్క పేరు బావుందా లేదా? అనేటువంటిది సలహాలు తీసుకుంటే చాలా మంచిదమ్మా. ఒక మైండ్ కన్నా 2 మైండ్స్ ఎప్పుడూ పవర్‌ఫుల్ కాబట్టి, ఒక్కసారి నన్ను కలిసి చూడండి. థాంక్ యూ.